ప్రపంచ చరిత్రను ఒకసారి నిశితంగా పరిశీలిస్తే అంతర్జాతీయ వాణిజ్యం అనేది ఎప్పుడూ ఒకరి చేతిలో ఆయుధంగానే ఉంటూ వచ్చింది. ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చి దేశాన్ని గుప్పెట్లోకి తీసుకుంటే, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దశాబ్దాల పాటు పశ్చిమ దేశాల ఆర్థిక సామ్రాజ్యవాదం, వాషింగ్టన్ విధించే కఠినమైన నిబంధనలు, ఐఎంఎఫ్ లేదా ప్రపంచ బ్యాంక్ విధించే షరతుల ముందు మోకరిల్లాల్సిన పరిస్థితులను భారత్ ఎదుర్కొంది. 1991 ఆర్థిక సంక్షోభం సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని పక్కన పెట్టి లండన్ బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి పశ్చిమ దేశాల ఆర్థిక సంస్కరణల నిబంధనలకు తలొగ్గిన చరిత్ర మనది. కానీ కాలం మారింది. ప్రస్తుతం ప్రపంచ వాణిజ్య వేదికపై భారత్ బలంగా నిలబడుతోంది. నిన్న మొన్నటి వరకు ప్రపంచాన్ని శాసించిన అమెరికా వంటి అగ్రదేశాలు షరతులు విధిస్తే గత్యంతరం లేక సంతకాలు చేసే లొంగుబాటు దౌత్యానికి న్యూఢిల్లీ శాశ్వతంగా చరమగీతం పాడింది. నేడు వాషింగ్టన్ రాయబారుల ముందే మా నిబంధనలకు, మా దేశీయ ప్రయోజనాలకు ఒప్పుకుంటేనే చర్చల టేబుల్ మీద కూర్చుంటాం, లేదంటే మా దారి మాదే, మా మార్కెట్ మాదే అని తెగేసి చెప్పే సార్వభౌమ వైఖరిని భారత్ ప్రదర్శిస్తోంది. తాజాగా అంతర్జాతీయ మీడియా సంస్థ బ్లూంబెర్గ్ ఇదే అంశంపై సుదీర్ఘ కథనం రాసింది. ఆ కథనమే భారత్ అమెరికా ట్రేడ్ డీల్పై మరోసారి తీవ్ర చర్చకు తెరలేపింది. ఆ కథనంలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం డెడ్లాక్ అయిందని పేర్కొనడమే అందుకు కారణం. దీనిపై ఇరు దేశాలు రియాక్ట్ అయ్యాయి. చర్చలు చాలా సానుకూలంగా సాగుతున్నాయని ప్రకటించాయి. కానీ తెర వెనుక మాత్రం బ్లూంబెర్గ్ విశ్లేషించిన అంశాలే కథ మొత్తాన్ని నడుపుతున్నట్టు కనిపిస్తోంది. బ్లూంబెర్గ్ తన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టులో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎందుకు స్తంభించిందో వివరిస్తూ ఒక కథనం రాసింది. అందులో భారత్ తన ఆర్థిక జాతీయవాదాన్ని ఎంత బలంగా వినిపిస్తుందో హైలైట్ చేసింది. పాయింట్ నెంబర్ 1, డాటా లోకలైజేషన్ అండ్ టెక్నాలజీ కండిషన్స్. ఈ అంశంలో అమెరికాకు చెందిన గూగుల్, మెటా, అమెజాన్ వంటి టెక్ దిగ్గజాలు భారతీయుల డేటాను అమెరికా సర్వర్లలోనే దాచాలని చూస్తుంటే, భారత్ మాత్రం భారతీయుల డేటా భారత్లోనే ఉండాలని తెగేసి చెప్తోంది. దీనిపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పాయింట్ నెంబర్ 2, భారత మార్కెట్లలోకి అమెరికా ఉత్పత్తుల చొరబాటు. అమెరికా తన డైరీ ప్రొడక్ట్స్, మెడికల్ డివైజెస్పై భారత్ విధిస్తున్న సుంకాలను తగ్గించాలని ఒత్తిడి తెస్తోంది. కానీ పాడి రైతులను, స్థానిక వైద్య రంగాన్ని దెబ్బతీసే ఎలాంటి షరతులకు లొంగేది లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. పాయింట్ నెంబర్ 3, రక్షణ, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మేధో సంపత్తి హక్కుల విషయంలో యుఎస్ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా చట్టాలు మార్చాలన్న వాషింగ్టన్ డిమాండ్ను ఇండియా తిరస్కరించింది. డిఫెన్స్ సెక్టార్లోని సప్లై చైన్లో అమెరికా పెత్తనాన్ని భారత్ అంగీకరించడం లేదు. పాయింట్ నెంబర్ 4, ట్యాక్స్ రూల్స్. డిజిటల్ సర్వీస్ ట్యాక్స్. అమెరికన్ కామర్స్ కంపెనీలపై ఇండియా విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్ తొలగించాలని ట్రంప్ సర్కార్ కోరుతుండగా, భారత్ తన రెవెన్యూ ప్రయోజనాలే ముఖ్యమని చెబుతోంది. ఓవరాల్గా భారత్ అమెరికాతో త్వరగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి నిరాకరించిందని, ఇంకా మెరుగైన షరతుల కోసం వేచి చూస్తోందని పేర్కొంది. ఈ కథనం ట్రేడ్ వరల్డ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక్కడే భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సీన్లోకి వచ్చారు. భారత్ అమెరికా వాణిజ్య చర్చల్లో డెడ్లాక్ ఏర్పడిందనే వార్తలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం అని పేర్కొన్నారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని చేసుకునేందుకు కట్టుబడి ఉన్నాయన్నారు. జూన్లో యుఎస్ వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ న్యూఢిల్లీని సందర్శించినప్పుడు అద్భుత సమావేశాలు జరిగాయని తెలిపారు. ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించారు. ఆ తర్వాత భారత్లోని అమెరికా రాయబారి కూడా రియాక్ట్ అయ్యారు. సెర్గియో గోర్ ఈ వార్తలను ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. ఎవరూ దేనిని తిరస్కరించలేదని, ఇరు దేశాల మధ్య ఇటీవలి చర్చలు చాలా నిర్మాణాత్మకంగా జరిగాయని చెప్పారు. వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి రెండు దేశాలు కట్టుబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఇంతవరకు క్లియర్. ఈ ఇద్దరు నేతలు ఖండించింది ఒకటే అంశాన్ని. భారత్ అమెరికాతో త్వరగా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి నిరాకరించిందని, మెరుగైన షరతుల కోసం వేచి చూస్తోందన్న పాయింట్ని ఖండించారు. కానీ అసలు కథ ఇక్కడే ఉంది. బ్లూంబెర్గ్ చెప్పినట్టు ఒప్పందం కుదుర్చుకోవడానికి భారత్ నిరాకరించలేదు, నిరాకరించబోదు కూడా. కానీ ఈ ఒప్పందం కోసం తొందరపడటం లేదు అన్నది అసలు పాయింట్. తొందరపడి ఉంటే ఈ డీల్ ఎప్పుడో జరిగుండేది అన్నది నిజం. అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో నో అని చెప్పగలిగిన దేశమే నిజమైన గ్లోబల్ పవర్ అవుతుంది. అమెరికా తన అపారమైన మార్కెట్ సైజును చూపిస్తూ ప్రపంచ దేశాలను తన దారికి తెచ్చుకునే బార్గెయినింగ్ టాక్టిక్స్కు భారత్ తలొగ్గలేదు. ఒకప్పుడు అమెరికాకు భారత్ కేవలం ఒక బజార్ మాత్రమే కావచ్చు.
కానీ నేడు గ్లోబల్ సప్లై చైన్లో చైనాకు ప్రత్యామ్నాయంగా నిలబడగల ఏకైక ఆర్థిక శక్తి భారత్. ఆసియా పసిఫిక్ రీజియన్లో డ్రాగన్ పెత్తనాన్ని అడ్డుకోవాలన్నా, అమెరికన్ కార్పొరేట్ దిగ్గజాలకు కనక వర్షం కురవాలన్నా వాషింగ్టన్కు న్యూఢిల్లీ తోడ్పాటు అత్యంత కీలకం. ఈ భౌగోళిక రాజకీయ సమీకరణాలే భారత్కు అపారమైన బేరసారాల శక్తినిచ్చాయి. పీయూష్ గోయల్ చెప్పినట్టు అమెరికా వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో చర్చలు జరిపింది. కానీ ఆ సుదీర్ఘ చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అమెరికా ప్రతినిధులు ఒక నిర్దిష్టమైన టైం లైన్ తీసుకొచ్చి దానిపై భారత్ను త్వరితగతిన సంతకం చేయాలని ఒత్తిడి తెచ్చారు. అయితే భారత చర్చల ప్రతినిధులు అమెరికా ముసాయిదాలోని ప్రతి క్లాజును క్షుణ్ణంగా పరిశీలించి అవి మన దేశ సార్వభౌమత్వానికి, ఆర్థిక ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారతాయని గుర్తించారు. ట్రంప్ ప్రభుత్వం తన అమెరికా ఫస్ట్ విధానంతో తమ వస్తువులకు భారత మార్కెట్లలో బేషరతుగా తలుపులు తెరవాలని డిమాండ్ చేసింది. ముఖ్యంగా ఐటీ, మెడికల్ డివైజెస్, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలను పూర్తిగా ఎత్తివేయాలని ఒత్తిడి తెచ్చింది. ఒకవేళ భారత్ వినకపోతే భారత ఎగుమతులపై భారీగా టారిఫ్స్ విధిస్తామని బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. అయితే ఈ బెదిరింపులకు భారత్ తలొగ్గలేదు. తలొగ్గి ఉంటే ఒప్పందం ఈపాటికే పూర్తయ్యేది. అమెరికాతో వాణిజ్య ఒప్పంద చర్చల్లో భారత్ కొన్ని కఠినమైన రెడ్ లైన్స్ విధించుకుంది. భారత్కు వ్యవసాయం అనేది కేవలం ఒక ఆర్థిక రంగం కాదు. అది దేశంలోని 60% పైగా జనాభాకు జీవనాధారం, దేశ సంస్కృతి, ఆహార భద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. సో అమెరికా ఆశిస్తున్న విధంగా పాల ఉత్పత్తులు, చికెన్ లెగ్స్, ఇతర ప్యాకేజ్డ్ అగ్రి ప్రొడక్ట్స్ మార్కెట్లను సడలిస్తే అమెరికా నుంచి వచ్చే భారీ సబ్సిడీ ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతాయి. అమెరికాలో కార్పొరేట్ వ్యవసాయానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు వేరు, భారత్లో చిన్న సన్నకారు రైతుల పరిస్థితి వేరు. అమెరికా వస్తువులు చౌకగా భారత మార్కెట్లోకి ప్రవేశిస్తే భారత రైతులు, స్థానిక పాడి పరిశ్రమదారులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని మోదీ సర్కార్ ముందే పసిగట్టింది. చైనా వంటి బలమైన పారిశ్రామిక ప్రత్యర్థి దేశంతో గ్లోబల్ సప్లై చైన్లో పోటీ పడుతున్న తరుణంలో భారత్ తన డిమాండ్లపై అత్యంత పట్టుదలతో వ్యవహరించింది. అమెరికా డబుల్ గేమ్కు ఈసారి ఢిల్లీ తావివ్వలేదు. అంతర్జాతీయ ఒప్పందాల్లో అమెరికాకు ఉన్న ఒక చెడ్డ అలవాటు ఏంటంటే, ఇవాళ ఒక ఒప్పందం చేసుకుని రేపు ఉదయం ఆ దేశ అధ్యక్షుడు ఒక ట్వీట్ ద్వారా లేదా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దాన్ని రద్దు చేయడం లేదా కొత్త సుంకాలు విధించడం. ఈ రకమైన అనిశ్చితిని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇవాళ తాత్కాలిక ఒప్పందం చేసుకున్న తర్వాత భవిష్యత్తులో ట్రంప్ ప్రభుత్వం భారత్పై ఎలాంటి అదనపు ఏకపక్ష పన్నులు వేయబోమని లిఖితపూర్వకమైన చట్టపరమైన హామీ ఇవ్వాలని కోరింది. దీనికి వాషింగ్టన్ ఓకే చెప్పుంటే ట్రేడ్ డీల్ ఎప్పుడో జరుగుండేది. ఎప్పుడూ తమ మాటలకు తల ఊపే దేశాలను చూసిన అమెరికా అధికారులకు భారత్ ఇలా ప్రతి క్లాజును ప్రశ్నిస్తూ నిలదీయటం మింగుడు పట్టం లేదు. దీంతో అమెరికా అధికార వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమైంది. చర్చల ప్రక్రియలో భారత్ అత్యంత నెమ్మదిగా, బ్యూరోక్రాటిక్గా, అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని, అసలు భారత్ ఒక్క అంగుళం కూడా కదలడం లేదని కొందరు అమెరికా వాణిజ్య అధికారులు అంతర్గత మీటింగ్స్లో విమర్శలు గుప్పించారు. అమెరికా వైపు అంతర్గతంగా అసహనం ఉన్నప్పటికీ బయటకు మాత్రం ఇండియాను దూరం చేసుకోలేని పరిస్థితి. అందుకే వైట్ హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ డ్యామేజ్ కంట్రోల్ ప్రకటన చేశారు. అమెరికా ప్రయోజనాలే పరమావధిగా ట్రంప్ ప్రభుత్వం భారత్తో చర్చలు కొనసాగిస్తోందని, ఇరు దేశాలకు పరస్పర లాభదాయకమైన చారిత్రాత్మక ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అంటే భారత్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నా అమెరికా చర్చల తలుపులు పూర్తిగా మూసేయలేకపోయింది. బ్లూంబెర్గ్ రిపోర్టు పైన ఇంత వేగంగా స్పందించడానికి రీజన్ అదే. ఇదంతా ఓకే, కానీ అమెరికాతో వాణిజ్యం అత్యంత కీలకం అని తెలిసి కూడా భారత్ ఇంత ధీమాగా ఎలా ఉంటోంది? ట్రేడ్ డీల్ విషయంలో వాషింగ్టన్ ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా తన అంతర్గత ప్రయోజనాల విషయంలో మాత్రం ఇండియా ఇంచు కూడా వెనక్కి తగ్గకపోవడానికి రీజన్ ఏంటి? అసలు లెక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాణిజ్య విశ్లేషకుల ప్రకారం కొన్ని నెలలుగా భారత్ బేరసారాల శక్తి అంతర్జాతీయ మార్కెట్లో ఊహించని స్థాయికి చేరింది. దానికి కారణం దేశీయ ఆర్థిక సూచికలు సాధించిన అద్భుత ప్రగతి. ఈ ఆర్థిక పటిష్టత వల్లనే అమెరికా మార్కెట్ ఇవ్వబోయే కొన్ని రాయితీల కోసం భారత్ పాకులాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఒకప్పుడు భారత వాణిజ్యం కేవలం అమెరికా, యూరోప్ల చుట్టూనే తిరిగేది. కానీ నేడు అనుసరిస్తున్న బహుముఖ వాణిజ్య దౌత్యంతో భారత్ తన వాణిజ్య సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అమెరికా కాకపోతే మరో పెద్ద మార్కెట్ మనకి సిద్ధంగా ఉంది.
భారత్, బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వ్యాపారస్తులకు బ్రిటన్ మార్కెట్లో భారీగా అవకాశాలు దొరుకుతాయి. బ్రిటన్కు ఎగుమతి అయ్యే దాదాపు 99% భారత వస్తువులపై ఎటువంటి పన్నులు ఉండవు. ఈ ఒప్పందంలో భాగంగా సుంకాల కోత ప్రారంభం కావడంతో బ్రిటన్ నుండి దిగుమతి అయ్యే స్కాచ్ విస్కీ, జిన్, చాక్లెట్లు, బిస్కెట్లు, కాస్మెటిక్స్ వంటి పలు రకాల ఉత్పత్తుల ధరలు భారత మార్కెట్లో తగ్గనున్నాయి. మరోవైపు ఇటీవలే న్యూజిలాండ్తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇక 27 దేశాల యూరోపియన్ యూనియన్తోనూ ఫ్రీ ట్రేడ్ డీల్ ఫైనల్ అయింది. ఇది కూడా త్వరలోనే అమల్లోకి రాబోతోంది. ఇలా బ్రిటన్, యూరోప్, పసిఫిక్ దేశాలతో ప్రత్యామ్నాయ మార్గాలు తెరుచుకోవడంతో అమెరికా విధించే బ్లాక్ మెయిలింగ్ సుంకాలకు, ఒత్తిళ్లకు తలొగ్గాల్సిన అవసరం న్యూఢిల్లీకి లేకుండా పోయింది. అయితే భారత్కు సమస్యలు లేవని కాదు, పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం మనకు భారంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో భారత్ తన ఆర్థిక వ్యవస్థను ఎప్పుడూ భయపెట్టే అతిపెద్ద ముప్పు ముడి చమురు ధరలే. ఇండియా తన చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. అమెరికా, ఇరాన్ మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందంతో సమస్య పరిష్కారం అయిందనే అంతా భావించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా తగ్గాయి. దీంతో కరెంట్ అకౌంట్ లోటు భారీగా తగ్గింది, ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చింది. దీనివల్ల ప్రఖ్యాత గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ భారత 2026 ఆర్థిక వృద్ధి రేటు అంచనాను ఏకంగా 6.8% పెంచింది. ఈ ఆర్థిక స్థిరత్వమే మోదీ ప్రభుత్వానికి అంతర్జాతీయ బేరసారాల వేదికలపై పూర్తి స్వేచ్ఛను, శక్తిని ఇచ్చింది. కానీ ఇరాన్, యుఎస్ మధ్య మళ్లీ చెలరేగిన మంటలు పరిస్థితులను మరోసారి సంక్లిష్టంగా మార్చేశాయి. ఈ ఒక్క ముప్పు తొలగితే భారత్ కమాండింగ్ పొజిషన్లోనే కొనసాగొచ్చు. ఈ ముప్పు నుంచి బయటపడేందుకు భారత్ ప్రత్యామ్నాయాలను వెతుకుతోంది. ఆ సంగతి పక్కన పెడితే భారత్పై ఒత్తిడి తేవడానికి ట్రంప్ ఓ వింత వ్యూహాన్ని తెరపైకి తెచ్చారు. భారత వస్తువులపై ప్రస్తుతం ఉన్న 10% సుంకానికి తోడు భారత్లో కొన్ని పరిశ్రమల్లో బలవంతపు శ్రమ జరుగుతోందనే అర్థం లేని ఆరోపణలతో భారత్పై మరో 12.5% అదనపు పన్నులు వేయాలని యోచించారు. దీని ద్వారా భారత ఎగుమతుల్ని దెబ్బతీయొచ్చని భావించారు. కానీ ట్రంప్ ప్రతిపాదించిన ఏకపక్ష చట్టవిరుద్ధమైన సుంకాలపై అమెరికా లోపలే పెద్ద ఎత్తున చట్టపరమైన పోరాటం మొదలైంది. అమెరికాలోని పారిశ్రామిక రాష్ట్రాలకు చెందిన ఏకంగా 22 మంది డెమోక్రాటిక్ రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారు. ఈ సుంకాల వల్ల అమెరికాలోనే వినియోగదారులపై భారం పడుతుందని, ద్రవ్యోల్బణం పెరుగుతుందని వారు వాదించారు. దీంతో ఈ సుంకాల విధింపు చట్టపరమైన చిక్కుల్లో పడటం భారత్కు వ్యూహాత్మకంగా కలిసొచ్చిన అంశం. అమెరికా అంతర్గత సంక్షోభమే ఇండియాకు శ్రీరామరక్షగా మారింది. ఏ దేశ విదేశాంగ వాణిజ్య విధానమైనా ఆ దేశ అంతర్గత రాజకీయ స్థిరత్వంపైనే ఆధారపడి ఉంటుంది. కేంద్రంలో బలహీనమైన కూటమి ప్రభుత్వాలు ఉన్నప్పుడు విదేశీ శక్తులు సులభంగా ఒత్తిడి తీసుకురాగలవు. కానీ నేడు మోదీ ప్రభుత్వం ఉన్న పరిస్థితి వేరు. ఇటీవల జరిగిన కీలక ఎన్నికల్లో ఘన విజయాలు సాధించడంతో మోదీ ప్రభుత్వం మరింత ఆత్మవిశ్వాసంతో, తిరుగులేని రాజకీయ పటిష్టతతో ఉంది. దేశీయంగా ఎలాంటి రాజకీయ ముప్పులు, అస్థిరతలు లేకపోవడంతో అంతర్జాతీయ వేదికలపై భారత్ తన గళాన్ని అత్యంత బలంగా వినిపించే అవకాశం దొరికింది. మన రైతులు, పరిశ్రమల ప్రయోజనాలకు నష్టం కలిగించే ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలైనా, ఎంతటి సూపర్ పవర్ దేశమైనా మొహం మీదే నో అని నిర్మోహమాటంగా తిరస్కరించే రాజకీయ తెగింపు ప్రభుత్వానికి ఉంది. ఈ పొలిటికల్ స్టెబిలిటీనే వాషింగ్టన్ ముందు భారత్ను డిమాండింగ్ పొజిషన్లో నిలిపింది. భారత్ తీసుకున్న ఈ వ్యూహాత్మక నిర్ణయాన్ని కేవలం దేశీయ నిపుణులే కాదు, అంతర్జాతీయ వాణిజ్య విశ్లేషకులు సైతం ముక్త కంఠంతో సమర్థిస్తున్నారు. అమెరికా ఆశ చూపే తాత్కాలిక సుంకాల ఉపశమనం అనేది ఒక మాయాజాలం లాంటిది. దానికోసం తొందరపడి దేశ సార్వభౌమత్వానికి దీర్ఘకాలిక నష్టాలు తెచ్చే కఠినమైన బాధ్యతలను నెత్తిన వేసుకోవడం కంటే చర్చలను ఆలస్యం చేయడం లేదా ప్రస్తుతానికి విరమించుకోవడమే 100% లాభదాయకం. భారత్ సరైన నిర్ణయమే తీసుకుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు అజయ్ శ్రీవాస్తవ చెప్పారు. ఆసియా సొసైటీ పాలసీ ఇనిషియేటివ్ వైస్ ప్రెసిడెంట్ వెండీ కట్లర్ అయితే భారత్ ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక స్థానం, దాని ఆర్థిక వైవిధ్యం చాలా బలంగా ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్న భారత్ను అమెరికా పూర్తిగా దూరం చేసుకోలేదని, అందుకే అమెరికా ఒత్తిడి తెచ్చినా లొంగాల్సిన అవసరం లేని స్థితిలో భారత్ ఉందన్నారు. న్యూఢిల్లీ తన బలాన్ని సరిగ్గా వాడుకుందని విశ్లేషించారు. ఒకసారి చరిత్రను తిరగేస్తే
ప్రపంచ వాణిజ్య పటంలో భారత్ ఒకప్పుడు కేవలం ఒక సాధారణ మార్కెట్, పశ్చిమ దేశాల వస్తువుల వినియోగదారు మాత్రమే. కానీ నేడు భారత్ ఒక గ్లోబల్ పార్ట్నర్గా అవతరించింది. ఒకప్పటిలాగా పెద్ద దేశాలు గద్దిస్తే వినడం, భయపడటం కాదు. మన దేశ సార్వభౌమత్వమే, మన రైతాంగ, పారిశ్రామిక ప్రయోజనాలే పరమావధిగా కఠిన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరింది. ట్రంప్ సర్కార్ సుంకాల ముప్పును సైతం ఎదుర్కొనేందుకు సిద్ధపడి రైతాంగాన్ని, పరిశ్రమలను కాపాడుకోవడానికి మొగ్గు చూపడం భారత్ సాధించిన దౌత్యపరమైన, వాణిజ్యపరమైన పరిణితికి నిదర్శనం. మొత్తంగా ట్రేడ్ డీల్ ఆలస్యం కావడం అంటే చర్చలు విఫలం కావడం కాదు. భారత్ తన ఆత్మగౌరవాన్ని, మార్కెట్ను పణంగా పెట్టకుండా ఒక పర్ఫెక్ట్ డీల్ కోసం పట్టుబడుతోందని అర్థం. ఒక రకంగా గతంలో భారత వ్యతిరేక కథనాలు రాసిన హిస్టరీ ఉన్న బ్లూంబెర్గ్ చెప్పింది కూడా ఇదే.